Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. లక్ష్మీపుత్రుడగు ఏకవీరుని చరిత్ర. ఒకానొక సమయము నాటి విషయము. ప్రతాపవంతుడు రాజగు ఏకవీరుడు చాలామంది మంత్రికుమారులతో కలిసి గుర్రాన్ని ఎక్కి గంగానదీ తీరానికి వెళ్ళాడు. పువ్వులతోటి పళ్ళతోటి నిండి ఉన్న అందమైన చెట్లను వాటి శోభను చూస్తున్నాడు. కోకిలల మధురధ్వనులు, తుమ్మెదల ఝంకారములు వీణులకు విందు చేస్తున్నాయి. అక్కడ మునీంద్రుల దివ్య ఆశ్రమాలు అనేకమున్నాయి. నిరంతరము వేదధ్వనులు ప్రతిధ్వనిస్తున్నాయి. యజ్ఞముల పొగ ఆకాశమున వ్యాపించి ఉంది. అక్కడక్కడ లేళ్ళు కుందేళ్ళు పరిగెడుతూ ఎంతో అందంగా ఉంది. ధాన్యము సస్యశ్యామలంగా పండి ఉంది. గోపవనితలు పొలములను రక్షించడానికి నియమించబడి ఉన్నారు. వికసించిన కమలాలు ఆ సరోవరముల యొక్క అందాన్ని పెంపొందిస్తున్నాయి. అవి మనస్సుకి ఎంతో ఆహ్లాదంగా అనిపించాయి. రకరకములైన చెట్లను వృక్షాలను చూస్తూ ముందుకు సాగుతున్నాడు. అతనికి ఒక పుష్పించిన కమలం దృష్టికి కనిపించింది. ఆ కమలం నుంచి పరిమళం వెదజల్లుతోంది. ఆ సువాసన అతని ముక్కుపుటాలకు తాకింది. అచ్చటనే నీటికి దక్షిణ భాగమున కమలనయన ఒక కన్య ఏడుస్తోంది. ఆమె మిగుల సౌందర్యవతి, సువర్ణమును పోలిన శరీరకాంతి కలది. వంకరలు తిరిగిన కేశములతో ఒప్పారుచుండెను. శంఖము వంటి మెడ శోభలొలుకుతూ ఉంది. పెదవులు దొండపండ్ల వలె కనిపిస్తున్నాయి. ఉన్నదా లేదా అనున్నట్లు నడుము సన్నగా ఉంది. ముక్కు అందంగా ఉంది. ఇన్నెందుకు, ఆమె సర్వాంగములు మనోహరములే. ఆమె తన స్నేహితురాలితో దూరముగా ఉండి మిక్కిలి దుఃఖముతో బాధపడుతోంది. కనుల నుండి కన్నీరు ధారలుగా స్రవిస్తోంది. ఆ నిర్జన వనమునందామె వెక్కి వెక్కి ఏడుస్తోంది. క్రౌంచపక్షి వలె విలపిస్తోంది. ఇట్టి స్థితిలోనున్న కన్యను చూసి రాజగు ఏకవీరుడు ఆమెతో శోక కారణం అడిగాడు. సునైనా, నీవు నీ పరిచయము నిమ్ము. నీవెవరవు? శుభానన. నీ తండ్రి ఎవరు? సుందరి. నీవు దేవకన్యవు గంధర్వకన్యవు కావు కదా, తెలుపుము. దుఃఖించుటకు గల కారణమేమిటి? ఒంటరిగా ఇక్కడ ఉన్నావు. నిన్నెవరిక్కడ వదిలిపెట్టారు? ఇప్పుడు నీ భర్త కానీ లేక నీ తండ్రి కానీ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు నీవు నాకు దయతో నీ దుఃఖానికి కారణము తెలుపుము. నీ దుఃఖమును పూర్తిగా తొలగించుటకు నేను సంసిద్ధముగా ఉన్నాను. తన్వంగి, నా రాజ్యమున దుఃఖము ఎవ్వరినీ పీడించదు. ఇది నిశ్చితము. ఇచ్చట దొంగల భయము కానీ రాక్షసుల భయము కానీ లేదు. నేను ఈ భూమండలమునకు రాజును. నా రాజ్యమున భయంకరమైన ఉపద్రవములు సంభవింపవు. ఎప్పుడునూ ఎవరిని పులులు సింహములు కూడా ఏమాత్రమును భయమును కల్పించవు. శుభానన, అసహాయవై నీవెందుకు విలపిస్తున్నావు? నీ దుఃఖమేమి నాకు తెలుపుము. కాంత, జగత్తునందలి ప్రాణులకు కలుగు అత్యంత కఠినములైన దైవిక మానుషిక దుఃఖములను దూరమునర్చుట నా ప్రముఖ కర్తవ్యము. ఈ అద్భుత వ్రతమును మిగుల తత్పరతతో పాలించుచున్నాను. విశాలనైన నీ మానసిక చింతను తెలుపుము. నేను తప్పక దూరము చేసేదను. ఇట్లు రాజగు ఏకవీరుడు పలుకగా అతని మాటలను విని మధురభాషిణియగు ఆ కన్య అతనితో చెప్తోంది. రాజేంద్ర, వినుము. నేను నా శోకమునకు కారణమును తెలిపెదను. రాజా, విపత్తులందు ప్రాణులు ఎందుకు ఏడవరు? మహాబలి, నేను నా ఏడ్పునకు కారణమును తెలుపుచున్నాను, వినుము. మీ రాజ్యమునకు వెలుపల పరమధార్మికుడైన ఒక రాజు ఉన్నాడు. అతని పేరు రైభ్యుడు. అతని భార్య రుక్మరేఖ అను పేరుతో ప్రసిద్ధురాలు. రాజునకు సంతానము లేకుండెను. రాణి రుక్మరేఖ మిగుల సుందరమైనది, కార్యకుశలురాలు, పతివ్రత, సంపూర్ణ శుభలక్షణ సంపన్నయ్యై ప్రకాశించుచుండెను. పుత్రులు లేకపోయారని ఆమె రైభ్యునితో చెప్తోంది. స్వామి, ఈ జీవితము వలన ప్రయోజనము లేదు. ఈ వ్యర్థ జీవితమునకు ధిక్కారము, సంతానహీన. గుడ్రాలు ఈ జగత్తునందు ఎప్పుడునూ సౌఖ్యమును పొందజాలదు. ఈ విధమైన పత్ని ప్రేరణ చేత రాజగు రైభ్యుడు ఉత్తమ పుత్రేష్టి యజ్ఞం చేయడానికి సంకల్పించాడు. యజ్ఞ విధానమునందు విశేషజ్ఞులైన బ్రాహ్మణులను పిలిపించారు.
విధిపూర్వకముగా యజ్ఞకార్యములన్నింటినీ సంపన్నము చేసెను. పుత్రుని పొందు కోరికతో ఆ నరోత్తముడు శాస్త్రోక్తముగా ధనమును దానము చేసెను. యజ్ఞములందు నిరంతరము ఘృతముతో ఆహుతులివ్వబడుచుండెను. అగ్నిదేవుడు మిగుల తేజస్సుతో ప్రజ్వరిల్లుచుండెను. తరువాత యజ్ఞాగ్ని నుండి ఒక సుందరమైన కన్య వెలువడెను. ఆమె సకల శుభలక్షణ సమన్వితయై ఉండెను. అగ్నియందు ప్రకటితయైన ఆ మనోహరమైన కన్యను హోత తన దగ్గర కూర్చునబెట్టుకొనెను. తరువాత అతడు ఆ సుందరిని వెంటబెట్టుకుని రైభ్యుని వద్దకు వచ్చాడు. ఇలా చెప్తున్నాడు: రాజా, ఈ పుత్రికను స్వీకరింపుము. ఈమె సకల ఉత్తమ లక్షణములతో ఒప్పారుచున్నది. యజ్ఞము చేయనప్పుడు అగ్ని నుండి ఈమె ఉద్భవించినది. మణుల యొక్క హారము వలె కనిపించుచున్నది. జగత్తునందు ఈ కన్య ఏకావళి అను పేరుతో ప్రసిద్ధురాలగును. భూపాల, పుత్రునితో సాటిరాగల ఈ కన్యను పొంది నీవు సుఖవంతుడు వగుదువు. రాజేంద్ర, భగవంతుడగు విష్ణువు ఈ కన్యను నీకు ప్రసాదించెను. ఈమెను స్వీకరించి సంతుష్టుడవగుట నీకు శ్రేయస్కరమగును. హోత మాటలను విని రైభ్యుడు సుందరియగు ఆ కన్యను చూసెను. అతడు మిగుల ప్రసన్నుడై ఆ బాలికను ఒడిలోనికి తీసుకొనెను. ఆమెను తన భార్యయగు రుక్మరేఖకు అప్పగించెను. సౌభాగ్యవతి, నీవు ఈ కన్యను నీ కుమార్తెగా స్వీకరింపుము అని పలికెను. మనోముగ్ధ అయిన ఆమె కనులు కమలములతో సమానముగా సుందరమై ఉండెను. ఆమెను పొంది రాణి రుక్మరేఖ తన మనస్సులో మహదానందమును పొందెను. పుత్రుడు ఉత్పన్నమైనట్లే ఆమె భావించెను. జాతక కర్మాది సకల శుభమాంగళిక సంస్కారములు విధిపూర్వకముగా చేయబడెను. తరువాత రాజు బ్రాహ్మణులకు మంచి మంచి వస్తువులను దక్షిణగా ఇచ్చెను. తరువాత బ్రాహ్మణులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాజగు రైభ్యుని సంతోషానికి అవధులు లేవు. పుత్రుడు యుక్తవయస్కుడు కాగా తల్లికి దినదినము హర్షము కలిగినట్లు రుక్మరేఖ అట్టి ఆనందమునే పొందెను. అప్పుడు పుత్రవతియగు రాణి మనస్సున హర్షమునకు అంతము లేకుండెను. రాజమందిరమునందు ఉత్సవము జరిపింపబడెను. పుత్రీపుత్రులయందు ఏ విధమైన భేదము లేదని తలంచి తల్లిదండ్రులు ఆ కన్యను మిక్కిలి స్నేహదృష్టితో చూడసాగారు. బుద్ధిమంతుడా, నేను ఆ రాజు రైభ్యుని మంత్రి కూతుర్ని. నా పేరు యశోవతి. నేనును ఏకావళియును ఒకే వయస్సు వారము. మహారాజగు రైభ్యుడు రాజకుమారితో ఆడుకొనుటకు నన్ను నియమించెను. ఏకావళి ఎల్లవేళలా నాతోనే ఉండును. మేమిరువురుము రాత్రింబవళ్ళు ప్రేమతో అక్కడ తిరుగుతూ ఉంటాము. ఏకావళికి సుగంధిత కమలములు కనిపించినచో అచ్చటికి వెళ్ళుచుండును. మిగతా చోట్ల ఎక్కడనూ ఆమెకు సుఖము లభించదు. ఒకానొకనాడు గంగా తీరమున చాలా దూరమున కమలములు పుష్పించి ఉండెను. రాజకుమారి మిగతా సఖియలతో నా వెంట తిరుగుతూ అక్కడికి వెళ్ళెను. అప్పుడు నేను మహారాజుతో, రాజా, నీ ప్రియమైన కుమార్తె ఏకావళి కమలముల శోభను తిలకించుచు నిర్జనవనమందు బహుదూరము వెళ్ళిపోయాను అని చెప్పాను. దానివలన రాజగు రైభ్యుడు తన కుమార్తెను చాలా దూరము వెళ్ళవలదని చెప్పాను. దానికి తోడు రాజభవనమునందే అనేక జలాశయములను నిర్మించెను. వాటిలో కమలములను నాటించెను. కమలములు వికసించెను. వాటి మీద నలువైపులా భ్రమరములు జంకారములు చేయుచుండెను. అయినప్పటికీ కమలముల మీది ఆసక్తితో రాజకుమారి బయటకు వెళ్ళుచునే ఉండెను. అప్పుడు అనేక మంది రక్షక భటులు అస్త్రములను ధరించి ఆమె వెంట వెళుతూ ఉన్నారు. నేనును మిగతా స్నేహితులండ్రము ఆమె వెంటే ఉండేవారము. ఇట్లు ఆ సుందరి రాజకన్య మనోవినోదము కొరకు గంగా తీరమునకు నిరంతరము వచ్చిపోవుచుండును. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.